భారతదేశాన్ని పరిపాలించిన అత్యంత శక్తివంతమైన రాజ్యాల్లో మొఘల్ సామ్రాజ్యం ఒకటి. వీరు దేశాన్ని 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు పరిపాలించారు. వీరిని రెండు వర్గాలుగా పేర్కొనవచ్చు. 1526 నుంచి 1707 వరకు పరిపాలించిన రాజులను గొప్ప చక్రవర్తులుగా పరిగణిస్తే, 1707 నుంచి 1857 వరకు పాలించిన చివరి చక్రవర్తులు అత్యంత బలహీనులుగా మిగిలిపోయారు. పోటీ పరీక్షల్లో భాగంగా దేశ చరిత్రలో కీలక పాత్ర పోషించిన మొఘల్ సామ్రాజ్య స్థాపన, పాలనా క్రమం, విధానాలు తదితర విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. జహంగీర్. ఇతడి అసలు పేరు నూరుద్దీన్ మహమ్మద్ సలీం. జహంగీర్ అంటే ప్రపంచ విజేత అనే అర్థం. ఇతడు రచించిన స్వీయ చరిత్ర తుజకి జహంగీరి. జహంగీర్ ఆస్థాన చరిత్రకారుడు ముతమ్మద్ ఖాన్ రచించిన ఇక్బాల్ నామా ఇతడి చరిత్రకు ఆధారం. ప్రధాన సంఘటనలు. యువరాజు ఖుస్రూ తిరుగుబాటు జహంగీర్ కాలంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన. జహంగీర్ ఈ తిరుగుబాటును అణచివేసి యువరాజును చెరసాలలో బంధించాడు. ఖుస్రూకు ఆశ్రయం కల్పించిన సిక్కుల 5వ గురువు అర్జున్ దేవ్కు మరణశిక్ష విధించాడు. ఇది మొఘల్ సిక్కుల మధ్య వైరానికి నాంది పలికింది. అనంతరం 6వ గురువు హరగోబింద్ సింగ్ తిరుగుబాటు చేయగా అతడిని గ్వాలియర్ జైల్లో బంధించాడు. ప్రజా సంక్షేమం కోసం 12 ఫర్మానాలను జారీ చేశాడు. వీటి ప్రకారం మద్యపానం, పొగాకు వాడకాన్ని నిషేధించాడు. జహంగీర్ పాలనా కాలంలోనే పోర్చుగీస్ వారు పొగాకును భారతదేశంలో ప్రవేశపెట్టారు. ప్రతి గురువారం, ఆదివారం జంతువధను నిషేధించాడు. పేదవారు, జంతువుల కోసం వేర్వేరుగా వైద్యశాలలను ఏర్పాటు చేశాడు. రాజకీయ ఖైదీలను విడుదల చేశాడు. అనేక రకాల పన్నులను రద్దు చేశాడు. ఆగ్రా కోటలో ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు జంజీర్-ఏ-ఆదిల్ను ఏర్పాటు చేశాడు. ఇంగ్లాండ్ పాలకుడు జేమ్స్ I జహంగీర్ ఆస్థానానికి కెప్టెన్ హకిన్స్, సర్ థామస్ రో అనే 2 రాయబారులను పంపాడు. వీరిద్దరూ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారానికి అనుమతులు, పన్ను రాయితీలు పొందడానికి వచ్చారు. ఇతడు 9 సార్లు అజ్మీర్లోని మొయినుద్దీన్ చిస్తీ దర్గాను సందర్శించుకున్నాడు. అదేవిధంగా గోషేన్ జాదూరూప్ అనే హిందూ మతాచారుడిని కలిసేందుకు ఉజ్జయినికి వెళ్ళి తన లౌకిక భావాలను ప్రదర్శించాడు. జహంగీర్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టం అతడి భార్య నూర్జహాన్ సర్వాధికారాలు చలాయించడం. ఈమె అసలు పేరు మెహరున్నిసా. నూర్జహాన్ మొదటి భర్త షేర్ ఆఫ్ఘన్ మరణించిన తర్వాత 1611లో జహంగీర్ను వివాహం చేసుకుంది. అనంతరం పాదుషా బేగం అనే బిరుదును తీసుకుని సర్వాధికారాలను చెలాయించింది. ఆల్ తంగా అంటే రాజముద్రను తన వద్దే ఉంచుకుని ఫర్మానాలను జారీ చేయడంతో పాటు తన పేరుపై నాణాలను ముద్రించింది. దశాబ్ద కాలం పాటు 4 సభ్యులతో కూడిన నూర్జహాన్ జుంటా భారతదేశాన్ని పాలించింది. నూర్జహాన్ జుంటాకు నాయకురాలిగా వ్యవహరించేది. ఇత్మత్ ఉద్దౌలా నూర్జహాన్ తండ్రి ఇతడికి ప్రధానమంత్రి పదవిని కట్టబెట్టింది. అసఫ్ ఖాన్ ఇతను నూర్జహాన్ సోదరుడు. మీర్-ఈ-సామా అనే పదవిలో ఉండేవాడు. యువరాజు ఖుర్రం ఇతడి బిరుదు షాజహాన్. అసఫ్ ఖాన్ కుమార్తె అర్జుమంద్ బాను బేగంను వివాహం చేసుకున్నాడు. జుంటాలో అంతర్గత ఘర్షణలు ప్రారంభం కాగా దీన్ని అవకాశంగా తీసుకుని 1622లో ఇరాన్ చక్రవర్తి కాందహార్ను స్వాధీనం చేసుకున్నాడు. ఇతని తర్వాత అధికారంలోకి వచ్చింది షాజహాన్. జహంగీర్ మరణానంతరం యువరాజు ఖుర్రం షాజహాన్ అనే బిరుదును తీసుకుని చక్రవర్తి అయ్యాడు. షాజహాన్ అంటే ప్రపంచ చక్రవర్తి అని అర్థం. 2 చారిత్రక గ్రంథాల ద్వారా ఇతడి చరిత్రను తెలుసుకోవచ్చు. అవి అబ్దుల్ హమీద్ లహోరీ రాసిన పాదుషానామా, ఇనాయత్ ఖాన్ రాసిన షాజహాన్ నామా. షాజహాన్ దక్షిణ భారతదేశంపై దండెత్తి అద్భుతమైన విజయాలు సాధించాడు. అవి 1633లో అహ్మద్ నగర్ రాజ్యాన్ని జయించి మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. 1636లో బీజాపూర్, గోల్కొండ రాజ్యాలు షాజహాన్కు సామంత రాజ్యాలయ్యాయి. షాజహాన్ చివరి రోజుల్లో అతడి 4 కుమారుల మధ్య భీకరమైన వారసత్వ యుద్ధం జరిగింది. అందులో దారా షికో షాజహాన్ ప్రథమ పుత్రుడు. గొప్ప వేదాంతి, హిందూ, ముస్లిం గ్రంథాల్లో గొప్ప పండితుడు.
ఇతను అనేక రచనలు చేశాడు. భగవద్గీతను పర్షియన్ భాషలోకి అనువదించాడు. అనేక మంది కవులను నియమించి 52 ఉపనిషత్తులను సిర్ ఇ అక్బారీ అనే పేరుతో అనువదించాడు. ఇతను రచించిన మజ్మా ఉల్ బహ్రెయిన్ గ్రంథం హిందూ ముస్లిం మతాల సంగమాన్ని తెలియజేస్తుంది. హస్నాతుల్ ఆరిఫిస్ అనే గ్రంథం ద్వారా సూఫీ మతాచార్యుల బోధనలు, సగ్నాతుల్ ఔలియా గ్రంథంలో సూఫీ మతాచార్యుల జీవిత చరిత్రను తెలియజేశాడు. ఔరంగజేబు రెండో కొడుకు, దక్కన్కు గవర్నర్గా పనిచేశాడు. సనాతన ఛాందస భావాలు కలిగిన వ్యక్తి. మురాద్ మూడోవాడు, గుజరాత్, మాల్వాకు గవర్నర్గా పనిచేశాడు. షాషుజా ఇతడు షాజహాన్ కుమారుల్లో చివరివాడు. బెంగాల్ గవర్నర్గా పనిచేశాడు. 1658లో ఔరంగజేబు ధర్మాత్, సమూగర్, దేరాయ్ యుద్ధాల్లో దారా షికోను ఓడించి చంపాడు. మిగతా సోదరులు మురాద్, షాషుజాలను అంతం చేశాడు. షాజహాన్ను చెరసాలలో బంధించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. 1658 నుంచి చెరసాలలో బందీగా ఉన్న షాజహాన్ 1666లో మరణించాడు. ఔరంగజేబు ఇతడి పూర్తి పేరు ముహివుద్దీన్ మహమ్మద్ ఔరంగజేబు. ఆలంగీర్ అనే అధికార నామంతో పరిపాలన కొనసాగించాడు. ఆలంగీర్ అంటే విశ్వ విజేత అని అర్థం. ఇతడిని జిందాపీర్ అని కూడా పిలుస్తారు. అనేక మంది పర్షియన్ చరిత్రకారులు ఇతడి గురించి అనేక గ్రంథాలు రచించారు. ఈ గ్రంథాలే ఔరంగజేబు చరిత్రను తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలు. ఇందులో ముఖ్యమైనవి: ఈశ్వరదాస్ రాసిన ఫుతుహల్ ఈ ఆలంగిరి, మహమ్మద్ సాకి ముస్తాయిద్ ఖాన్ రాసిన మాసిరి ఆలంగిరి, మహమ్మద్ కాజిమీ రాసిన ఆలంగీర్ నామా, భీమ్సేన్ రాసిన నుష్కా ఈ దుల్కిషా. ఈ గ్రంథం ఔరంగజేబు దక్కన్లో ఎదుర్కొన్న సంక్షోభాన్ని తెలియజేస్తుంది. కాఫీ ఖాన్ రాసిన కితాబ్ ఉల్ లుబాబ్. ఇది ఔరంగజేబు గురించి తెలియజేసే అత్యంత ముఖ్య గ్రంథం. తన చరిత్ర రచనకు ఔరంగజేబు నిషేధించగా ఈ గ్రంథాన్ని రహస్యంగా రచించానని కాఫీ ఖాన్ తెలియజేశాడు. ఔరంగజేబు దక్షిణ భారతదేశంలోని 2 ప్రధాన రాజ్యాలను జయించాడు. షాజహాన్ కాలంలో సామంతులుగా ఉన్న బీజాపూర్, గోల్కొండ సుల్తానులు తిరుగుబాటు చేసి కప్పం చెల్లించడం ఆపేశారు. దీంతో ఔరంగజేబు 1686లో బీజాపూర్ రాజ్యాన్ని జయించి 20వ సుబాగా ముఘల్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. అదేవిధంగా 1687లో గోల్కొండ రాజ్యాన్ని జయించి 21వ సుబాగా విలీనం చేశాడు. ముఘల్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు. ఆగ్రాలోని జాట్ వర్గానికి చెందిన రైతులు తమ జమీందారులైన గోఖ్లా, రాజారాం, చౌరమన్ నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. మధుర ప్రాంతంలోని దళిత సత్నామీలు తిరుగుబాటు చేశారు. సిక్కులు తమ 9వ గురువైన తేజ్ బహదూర్ నాయకత్వంలో ఔరంగజేబుపై తిరుగుబాటు చేయగా అతడిని బంధించి మరణశిక్ష విధించాడు. అనంతరం 10వ గురువు గురు గోవింద్ సింగ్ 1699లో ఖల్తాను స్థాపించి ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాడాడు. దక్కన్లో శివాజీ, అతడి వారసులు ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. అక్బర్ కాలం నుంచి మొఘల్ వంశానికి విధేయులుగా ఉన్న రాజపుత్రులు దుర్గాదాస్ నాయకత్వంలో ఆలంగీర్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.